గత వారం రోజుల నుంచి రాష్ట్ర రాజకీయాలు మొత్తం విజయవాడ కేంద్రంగానే నడుస్తున్నాయి. ఒక వ్యక్తి మిస్సింగ్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం జరుగుతుంది. ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? అసలు ఇది అంతా కూడా ఒక నేరస్తుడిని చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయం. ఇవాళ గొడ్డల పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏమైతే దొరుకుతుంది దాని చుట్టూ దాన్ని ఏ రకంగా నెగిటివ్గా తీసుకెళ్లాలి అనేటువంటి భావంతో ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ సాయి కృష్ణ అనే వ్యక్తి, అతను అక్కడ గతంలో గంజాయి అమ్మినటువంటి వ్యక్తి, రకరకాలైనటువంటి నేరాలు చేసినటువంటి వ్యక్తి, సుమారుగా 24 కేసులు ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ కృష్ణలంకలో ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టి ఇవాళ అక్కడ అంతా కూడా గంజాయి ముఠా తయారైన సందర్భంగా ఇప్పుడు అక్కడ పోలీసు వారు గట్టిగా చర్యలు తీసుకుంటాం వల్ల కొన్ని మార్పులు చేర్పులు జరిగినమాట వాస్తవం. ఆ జరిగిన దాంట్లో సాయి కృష్ణ అనే వ్యక్తి, అతను గురించి ఇప్పుడు మనం దాని వివరాల్లోకి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే దానిపైన ఒక కమిషన్ జరిగింది, దానిపైన పోలీస్ ఆఫీసర్లంతా కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి సమయం ఇది. ఈ సమయంలో మనం ఆ కేసు వివరాల గురించి మాట్లాడటానికి లేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ దాన్ని క్యాష్ చేసుకోవాలని, రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి భావంతో ఇవాళ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా పర్వాలేదు, అయినా కూడా చాలా మంచివాడు సాయి కృష్ణ అని చెప్పడం అనేది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే ఇవాళ నేరస్తుల్ని సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారంటే ఇలాంటి వాళ్ళు, మరి అంబటి రాంబాబు ఒకడు, ఇలాంటి వాళ్ళు మొత్తం వాళ్ళ బ్యాచ్ మొత్తం కూడా పేరు నాని ఒకడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి పైగా దీనికి ఆన్సర్ చెప్పాలంట చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్. ఏమండి మీకు వాళ్ళు చెప్పాల్సిన ఆవశ్యకత దీనికి ఉందా? ఇవాళ వాళ్ళ మదర్ వచ్చింది, వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని, ఆయన ఊళ్ళో లేకపోతే రాగానే వెంటనే తెలుసుకొని వారిని పిలిపించి వారికి మంచి అంతా కూడా వారితో అమ్మతో మాట్లాడి, వాళ్ళ అమ్మగారితో మాట్లాడి సెట్ చేసి ఆమె చెప్పింది బయటికి రాగానే, చంద్రబాబు నాయుడు గారు నాకు అండగా ఉంటా అన్నారు, నాకేం ఇబ్బంది లేదు, మీరేమి సపోర్ట్ చేయాల్సిన పని లేదని చెప్పేసి ముఖం మీద చెప్పినట్టు చెప్తే కూడా ఇంకా ఇవాళ సాయి కృష్ణ చుట్టూతే ఈ రాజకీయాన్ని నడపాలనేటువంటిది గొడ్డల పార్టీ ఈ యొక్క నిర్ణయాన్ని అందరూ కూడా ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇవాళ ఏంటంటే కొంతమంది రౌడీ షీటర్లు, కొంతమంది గంజా అమ్మేవాళ్ళు, తర్వాత ఈ లిక్కర్ అమ్మేవాళ్ళు, కొంతమంది కేసుల్లో ఉన్నట్టు వాళ్ళు అందరూ కూడా ఏ రకంగా దీన్ని ఉపయోగించుకోవాలి, దీన్ని ఎట్లా దాన్ని సొమ్ము చేసుకోవాలనే భావంతోనే ఉన్నారు తప్ప ప్రజల యొక్క సంక్షేమం గురించి దానికి మాత్రమే లేదు. వీళ్ళకి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రజల సమస్యల మీద మాట్లాడాలి, అంతేగాని ఒక నేరస్తుడిని పట్టుకొని ఆ నేరస్తుడి చుట్టూ తిరిగి నేరస్తుడి మీద సపోర్ట్ చేయడం అనేది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే మన గతంలో చూసాం, రాక్షసులను సపోర్ట్ చేసేటువంటి రాక్షస బుద్ధి ఉన్నటువంటి గొడ్డల పార్టీ. మీ మనస్తత్వమే అది, నేరాలు ఘోరాలు చేసేటువంటి పార్టీ కాబట్టి నేరాలు చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటివి కూడా రాబోయే కాలంలో జరగవు. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే నిర్ణయం తీసుకున్నారు, ఎవరు తప్పు చేసినా వాడు ఎంత పెద్దవాడైనా సరే, ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు. ఇది చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా చేసేటువంటి వ్యక్తి. గతంలో మీలాగా తీసుకెళ్లిపోయి లోపల పెట్టేసి అమాయకులందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం కాదు ఇది. కాబట్టి అదేదో అసమర్థ ప్రభుత్వంగా మీరు భావిస్తూ ఉన్నారు. అవసరమైనప్పుడు మరి బాబు గారికి కూడా తెలుసు, ఎప్పుడు కొడా తీయాలో అప్పుడు తీస్తారు. కొడా తీసి అందరికీ ఎవరైతే ఉన్నారో ఈ నేరస్తులు వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేది లేదు. ఇవాళ లిక్కర్ కేసులో ఉన్నట్టు వాళ్ళు, అలాగే మరి గతంలో ఎలక్షన్లో వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కానివ్వండి, గతంలో మీరు చేసినటువంటి నేరాలు ఘోరాలు కానీ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. మీరేం తొందరపడే పని లేదు. అవి అనుకుంటున్నారు ఏంటంటే 2 సంవత్సరాలైనా హాయిగా ఉన్నా ఏం లేదనుకుంటున్నారు. కానీ మీకు టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఎవరు టైం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా చక్కగా లోపలికి వెళ్తారు. కానీ చట్టబద్ధతగా చేయాలనే కాన్సెప్ట్ అనేది చేస్తున్నారు అనేది తెలుసుకోవాల్సిన ప్రజలందరూ కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే చట్ట ప్రకారం పోవాలి. ఎందుకంటే ఇట్లాంటి అరాచకాలు చేస్తే రాబోయే కాలంలో రాజకీయాలన్నీ కూడా అరాచకం వైపుగా వెళ్తాయి. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పద్ధతి ద్వారా వెళ్తున్నారని చెప్పేసి తెలియజేస్తారు. అంటే ఇప్పుడు సాయి కృష్ణ సొంత తల్లి గారే చెప్తున్నారు, నాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, దయచేసి దీన్ని రాజకీయంగా మీరు వాడుకోవద్దు అని చెప్పి ఆమె స్ట్రైట్ గా చెబుతున్నా సరే, వైసీపీ నాయకులు పదే పదే ఆ విషయాన్ని రాజకీయంగా వాడుకుంటూ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోతుంది, సామాన్యులకు కూడా
ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, దీన్ని సిబిఐ విచారణ చేయాల్సిందే దీన్ని అంటూ వాళ్ళు డిమాండ్ చేయటం ఎలా చూడాలంటారు ఇదంతా అసలుకి? చాలా పెద్ద జోక్ అండి. వాళ్ళ సొంత బాబాయిని గొడ్డలతో నరికేసి చంపేస్తేనే సిబిఐ దానికి వెళ్తే, సిబిఐ తరఫున వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేయడానికి కడప వెళ్తే సిబిఐ ఆఫీసర్లను కూడా భయపెట్టినటువంటి పార్టీ మీది. అలాంటి మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు కడపలో ఉన్నారు. అంటే ఆఖరికి సిబిఐని కూడా సిబిఐ వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళు భయపెట్టేసి భయభ్రాంతులు చేసి రాకుండా చేసినటువంటి సంగతి మనందరం కూడా చూసాం. కాబట్టి అదే అందుకని ఇప్పుడు సిబిఐ వాళ్ళని కానీ నేరస్తుడికి సిబిఐ కావాలి. ఇది ఒక జాతీయ సమస్య. ఏదన్నా ప్రజలకి 100 మందికి ఏమైనా నష్టపోయి జరిగేదా? కానీ వాళ్ళ తల్లే చెప్తా ఉంది, నాకు చంద్రబాబు నాయుడు గారు నాకు హామీ ఇచ్చారు, మాకు సరైన న్యాయం చేస్తామన్నారని క్లియర్గా తల్లి చెప్పిన తర్వాత అసలు ఇంకేముంటుందండి కేసు అసలు. అంటే వీళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీ ఇచ్చారో బయట చెప్పాల్సిందే, మీరు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడాలి దీని మీద. అసలు ఇక్కడ కాపుల మీద దాడి జరగటం ఏంటి అంటున్నారు. అసలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా చెప్పారు, నేరస్తుడు కులం ఏంటి అంటే ఆయన మీద దాడి చేసే పరిస్థితి. ఇప్పుడు ఎలా చూడాలంటారు అసలు ఈ మనస్తత్వాలని? ఏమండి, మనకు దళితులు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కులాల వ్యవస్థే మెయిన్. ప్రతిదానికి కులం తీసుకొచ్చి అడ్డం పెట్టడం వల్లే ఇవాళ ఈ అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. అసలు నా ఉద్దేశం అయితే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దాకా అభివృద్ధి చెందలేదు అంటే కుల వ్యవస్థ వల్లే జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా నేరస్తులు చేసిన వాడు ఏ కులం అని కాదు, ఏ మంచి పని చేసిన వాడు ఏ కులం అని కాదు, ఆలోచించాల్సింది జాతీయ సమస్యల మీద. ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ స్పోర్ట్స్ ఉన్నాయండి, స్పోర్ట్స్లో ఏమన్నా కులం ఉంటుందా? భారతదేశానికి మంచి పేరు తెచ్చాడంటే పలానా కులం ఆయన అయితేనే మెడల్ తెస్తాడా? అట్లాగే ఇది కూడా మనం ఇలాంటి కింద స్థాయి ఆలోచనలు మానేసి ఉన్నతమైన స్థానాలను ఉన్నతమైన మేధావుల్లాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కులం ఇవాళ అన్నం పెట్టదు. ఇవాళ కులం అనేది శాశ్వతంగా మనకి ఎవరు కూడా చేయరు. కేవలంగా రాజకీయంగా మాత్రం వాడుకుంటా మాత్రమే కుల వ్యవస్థను తీసుకొస్తారు. ప్రతి కుల నాయకుడు కూడా దీన్ని లబ్ధి పొందాలని ఆలోచన చేస్తాడు. కానీ కులం అంటే నీకు దానికి కావాల్సినటువంటి ఆర్థిక లాభాలు కానీ అలాగే ఆర్థికంగా మీరు చదువుకుంటా కానీ సహాయం చేసేదానికి ఆనాడు భారత రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి దాన్ని ఇవాళ మిస్యూజ్ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ప్రజలందరూ కూడా గమనించి ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు దీని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టడానికి గల కారణం ఏంటి? విజయవాడ కేసు మీదే కాన్సన్ట్రేషన్ పెట్టడానికి గల కారణం ఏంటంటారు? దేన్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు అనుకోవాలంటారు? ప్రస్తుతానికి ఏమి లేవండి రాజకీయాల్లో. ఆయనకి ఏదో ఒకటి ఆయన ప్రతి గురువారం ప్రెస్ మీట్ పెడతాడు. గురువారానికి ఏదైనా సమయం ఇలాంటివి వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా నెగిటివ్గా వాడుకోవాలో ఆలోచన చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా పక్కన ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళ దగ్గర అంబటి రాంబాబు లాంటి వాడు కానీ, పక్కన మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకులు వాళ్ళందరూ కూడా నెగిటివ్ థింకింగ్ ఉంటారు. కాబట్టి ప్రతి గురువారం ఏదో ఒకటి తీసుకొచ్చి ప్రజల్లోకి మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏ రకంగా దెబ్బ కొట్టాలి, దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి ఇవాళ. ఎందుకంటే మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మంచి కార్యక్రమాలు ఏ రకంగా డైవర్ట్ చేయాలంటే ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నం తప్ప ఏం కాదు. కాబట్టి ప్రజలను కూడా తెలుసుకున్నారు. ప్రతి గురువారం ఈయన ఒక మంచి భజన కార్యక్రమం పెడతారు తప్ప ఇతని వల్ల ఏం ఉపయోగం లేదు సంగతి ప్రజలందరూ కూడా తెలుసుకున్నారని తెలియజేస్తాం.